నమస్తే అప్డేట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 15న వైరాలో సీఎం రేవంత్ పర్యటన. వర్షాల కారణంగా ఆగిపోయిన సభ ఏర్పాట్ల పనులు. ధూప్ సింగ్ తాండా బ్రిడ్జిని పరిశీలించిన రాహుల్ రాజ్. బ్రిడ్జి పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. చర్ల రోడ్డులో పొంగి పొర్లుతున్న డ్రైనేజీలో ఒక వ్యక్తి గల్లంతు. సతీష్ మృతదేహాన్ని వెలికి తీసిన అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హెచ్చరిక. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం 2 రాష్ట్రాలపై పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. తెలంగాణలో కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం 2 రాష్ట్రాలపై పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. తెలంగాణలో కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వర్షాల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శ్రీలక్ష్మి, గత కొన్ని రోజులుగా అయితే వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ వర్షాలు దాదాపుగా 20 రోజుల నుంచి పడుతున్న వర్షాలు ఏదైతే ఉందో అప్పట్లో ఏదైతే అల్పపీడన ద్రోణి కొనసాగిన నేపథ్యంలో కూడా భారీ వర్షాలు కూడా జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఒక మాదిరిగా భారీ వర్షాలు పడిన అనంతరం కూడా కొద్ది బ్రేక్ వచ్చిన నేపథ్యం ఉంది. గత 2 రోజులు ఏదైతే కొద్దిగా చిరుజల్లుతో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే గత మళ్ళీ 4 రోజులుగా అయితే మళ్ళీ వర్షం కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రాష్ట్రంలోని ఏదైతే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కూడా మరో 3 రోజులు కూడా వర్షాలు పడతాయని చెప్పి ఒకవైపు ఐఎండీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా 22 జిల్లాకు కూడా వర్షం ఉన్నట్టుగా కూడా తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే కూడా ఈ నెల 11 వరకు కూడా
వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్ద వర్షాలు కాకుండా కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు అయితే పడతాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2 ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటి నిజామాబాద్ లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంటుంది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి మొత్తం కూడా పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 80 టీఎంసీలో ఉంటుంది. అదే 1091 అడుగులకు అయితే ఉండే పరిస్థితి ఉంది. అయితే దీనికి ఇప్పటి వరకు కూడా 47 టీఎంసీలు ఇప్పటికే నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ఫో అయితే మొన్నటి వరకు కూడా 25,000 క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చిన నేపథ్యం. అయితే ఇప్పుడు కొద్దిగా వరద నీరు తగ్గి ఇన్ఫ్లో కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 9,500 క్యూసెక్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది. అవుట్ఫ్లో 3,883 క్యూసెక్లను కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీరామ్ సాగర్ సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం దీనిపైన కూడా వ్యవసాయదారులు అయితే ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ పాటికే నిండినటువంటి దాదాపుగా నిండుకుండా దశకు చేరుకున్నప్పటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం 47 టీఎంసీలు అయితే నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఇక్కడ వరకు కూడా దాదాపుగా కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే దాదాపు 47 టీఎంసీల వరకు అయితే ఇప్పుడు నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చూసుకున్నట్టయితే కామారెడ్డిలో ఉన్నటువంటి ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది దాదాపుగా 17 టీఎంసీలకు ఉన్నటువంటి ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టుకి వరద నీరు అయితే ఇన్ఫ్లో అయితే తగ్గిన నేపథ్యం ఉంది. మొన్నటి వరకు కూడా వర్షాలతో ఇన్ఫ్లో కూడా దాదాపు కూడా 10,000కు పైగా కూడా క్యూసెక్లో వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ఆ వరద నీరు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇలాంటి వర్షాలు మరికొన్ని రోజులు కురిస్తే కనుక ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీరు పెరిగి కూడా పూర్తి నిండుకుండలా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా జిల్లాలో ఉన్నటువంటి రైతులు మొత్తం దాదాపుగా 70% కూడా వరి నార్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ కూడా ఇంకా వేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ వర్షాలు ఇప్పటికే అన్నదాతలకు కూడా ఒక మంచి తీపి కబురుగా చెప్పొచ్చు. అయితే ఇలాంటి ఏదైతే వర్షాలు ఉన్నాయి, ఈ వర్షాలు కూడా ఇప్పటికీ సీజనల్ అంటే దాదాపుగా నిజామాబాద్ సంబంధించి 90 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా మొత్తం కంప్లీట్ గా ఈ సెప్టెంబర్ 31 వరకు కూడా 90 సెంటీమీటర్లు కూడా పడాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికీ 60 సెంటీమీటర్ల వరకు కూడా కంప్లీట్ గా అంటే సాధారణ వర్షపాతం కూడా నమోదైనట్టు ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, ఈ వర్షాలతో అయితే అక్కడక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వ్యాప్తంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా నిజామాబాద్ చూసినట్టయితే డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు ఆ రోడ్లకు కూడా గుంతలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ మురుగునీరు కూడా కాలనీ వ్యాప్తంగా వెళ్ళినటువంటి అక్కడక్కడ అలాంటి సిచ్యువేషన్లతో కూడా అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు మరి 3 రోజులు కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాకు సంబంధించి అధికారులు కూడా ఏదైతే రోడ్లకు సంబంధించినటువంటి ఇప్పటికే వర్షాలతో దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు, ఇక్కడ కాలనీ వ్యాప్తంగా కూడా మురుగునీరు కాలనీలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ కాలనీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది? రైతు అయితే ఇప్పటికే కూడా జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, రాజీవ్ గాంధీ హనుమంత్ కావచ్చు, ఇక్కడ కామారెడ్డి కలెక్టర్ కావచ్చు, ఆశీష్ సంగ్వాన్ కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పటికే కూడా క్షేత్రస్థాయిలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పాఠశాలలో ఎలాంటి విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తర్వాత ఎక్కడెక్కడ కూడా ఇంకా ఏమన్నా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ కూడా మొత్తం కూడా విలేజ్ లకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఒకవైపు వ్యవసాయదారులకు ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయి, ఎట్లా ఉంది వ్యవసాయం సంబంధించి, ఇక్కడ స్కూళ్ళకు సంబంధించి కూడా పరిస్థితి ఎట్లా ఉన్నాయి, రోడ్లకు సంబంధించి పరిస్థితి ఎట్లా ఉన్నాయో కూడా జిల్లా అధికారులు కూడా ఇప్పటికే కలెక్టర్ అయితే సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్తలుగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూడాలని చెప్పి ఒకవైపు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మరింత కనుక ముఖ్యంగా కూడా స్కూల్లో ఇక్కడ కొన్ని పాఠశాలలో సైతం కూడా ఏదైతే ఈ మురుగు సంబంధించిన నీరు కావచ్చు, కాలనీలో వచ్చే నీళ్లు కూడా స్కూల్ ముందల ఏదైతే డౌన్లో ఉండే ప్రదేశాల్లో కూడా స్కూల్ ముందల నీళ్లు ఆగి కూడా విద్యార్థులకు కొన్ని చోట్ల కూడా ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ లోని ఒక పాఠశాలలో కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
ఈ నెల 15న వైరాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా సభ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడనుంది. ఈ సభ నుంచి సీఎం 2 లక్షల రుణమాఫీ ప్రకటించనున్నారు. కాగా మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో ఏర్పాట్లను ఎలా చేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులున్నారు. आप क्या बताओ आया वाणगा देवी करे वो मास्टर पूजा आया మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ధూప్ సింగ్ తండాలో నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధూప్ సింగ్ తండాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ధూప్ సింగ్ తండా మార్గమధ్యలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. అనంతరం ధూప్ సింగ్ తండా బ్రిడ్జి పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అది బిల్ వస్తలేదు యాక్చువల్గా బిల్ వస్తలేదు చెప్పి కట్టట్లేదు సార్ మొన్న అంతకుముందు అది పోయింది రాళ్ళు కంటే చేశాము రాళ్ళు ఊసి చేశాం కానీ అది డ్యామేజ్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎప్పుడు ఏది చేసినా చర్చగా మారుతుంది. పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి సైకిల్పై అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన నిన్న చేనేత వస్త్రాలను ధరించి సమావేశాలకు అప్పలనాయుడు హాజరయ్యారు. ఇంకా ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని అప్పలనాయుడు తెలిపారు. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిండు. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండు. సాలె మగ్గముల సడుగులిరిగి గతిలేని బ్రతుకులయ్యిండ్రు. చేనేత వృత్తులు ఆగమయ్యి మెతుకు దొరకలేకుందో. మీ చేతనేసిన జాతీయ జెండా నింగిలో ఎగురుతున్నదో. భరతమాత గడ్డ మీద ఘనమైన చరిత మీకున్నదో. రోజు రోజుకు నేతన్నలకు బ్రతుకు భారమవుతున్నదో. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిందో. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండో. మహాత్మా గాంధీ నాడు చేనేత చెరకతో నేసిన వస్త్రం. ఆశయ సాధనతో నడయాడిన చేనేత వృత్తి విధానం రమణీయంగా రంగులు మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిండు. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండు. సాలె మగ్గముల సడుగులిరిగి గతిలేని బ్రతుకులయ్యిండ్రు. చేనేత వృత్తులు ఆగమయ్యి మెతుకు దొరకలేకుందో. మీ చేతనేసిన జాతీయ జెండా నింగిలో ఎగురుతున్నదో. భరతమాత గడ్డ మీద ఘనమైన చరిత మీకున్నదో. రోజు రోజుకు
ప్రజలకు బ్రతుకు భారమవుతున్నదో మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిందో మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండో మహాత్మా గాంధీ నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జనగామ జిల్లాలో న్యాయవాదులపై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సామాన్య ప్రజలకు న్యాయం చేసే న్యాయవాదులపైనే దాడి జరిగితే మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే జనగామలో న్యాయవాద దంపతులపైన పోలీసుల జులుం వీడియో అదృష్టవశాత్తు అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డ్ చేయడం వీరు సమాజానికి కూడా కనబడదు. చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు న్యాయవాదులపైనే జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం. అలాంటిది సామాన్య ప్రజలకు కూడా ఎవరికి దిక్కు లేరు, మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిక్కు లేదనే ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా స్టేట్ బార్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేశాం. రేవంత్ రెడ్డి గారు పెద్దలు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ చట్టాన్ని కూడా సాధించే విధంగా న్యాయవాదులందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే దాడి చేశారో న్యాయవాదులపైన వాళ్ళందరిపైన కూడా శిక్షలు పడే విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా మేము చాలా అన్ని విషయాలలో ఈ రోజు కూడా ఇంత దూరం రావడానికి కారణం కూడా అదే. రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున సంఘీభావం ప్రకటించడానికి, ఈ దాడులను ఖండించడానికి ఇంత దూరం వచ్చాను. ఈ సందర్భం ఒకటి చెప్తా ఉన్నాం, పోలీసులారా మీరు కూడా సామాన్యులే, చట్టానికి అతీతులు గారు. కనీసం న్యాయ వ్యవస్థలో వాళ్ళ స్వార్థం కొరకు రాలేదు, వాళ్ళ క్లయింట్ను నమ్ముకొని ఆ క్లయింట్కు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళను ఇలాగ ప్రశ్నిస్తూ పోతే న్యాయవాదులు ప్రజలు తిరగబడతారనే ఒక ఉద్దేశంతో అణిచివేయడానికి ఈ విధంగా దాడులు చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఒకవేళ సంయమనం పాటించి వాళ్ళని ఏమైనా ఎన్నికేసుకొచ్చినా కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి న్యాయవాదులుగా కోర్టులో కేసేస్తాం, పోరాడతాం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం. జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కరణ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్తా వరకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే న్యాయవాద దంపతుల హత్య జరిగింది. ఆ తర్వాత వరుస క్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యతతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వర్గీకరణను వ్యతిరేకించేవారు బహుజన వ్యతిరేకులే అని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు. వర్గీకరణపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీరును మార్చుకుని సమన్యాయం కోసం పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సహకరించి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనైనా వర్గీకరణ చట్టసెవరి దాకపోవాలని వీళ్ళు ఒకరోజు ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటనకు అనుకూలంగా ఉండాలి కానీ ఇలా హెచ్చరించి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడు అది మీ తాతకు మన అంబేద్కర్కు ద్రోహం చేసినట్టయితే ప్రకాష్ అంబేద్కర్ గారికి కొంచెం అయినంత నాయకులం కాకుండా కొంచెం సూచన చెప్తాను. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మాయావతి గారు అప్పుడు చెమార్లు అక్కడ డెవలప్లు ఉన్నారు కాబట్టి చెమార్లకు వర్గీకరణ అర్థానికి సూచన చేస్తే అక్కడ ఏం జరిగిందో మాయావతి గారు బాగా ఆలోచించాలి. 3 సార్లు ఉత్తరప్రదేశ్కు ఏకతాటిగా ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన మాయావతి గారు నువ్వు ఇవాళ ఒక్క స్థానానికి పడిపోయావంటే అది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తాను. అదేవిధంగా అక్కడ బీజేపీ
వర్గీకరణకు ముందు మేము వర్గీకరణ చేస్తామంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని నువ్వు గమనిస్తే నువ్వు ఈ భారతదేశానికి మాదిగ చెమర్ల పుట్టినావు కాబట్టి మాదిగోళ్ళకు అండగా ఉండి నువ్వు పనిచేయాలి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల జనాభా ఎక్కువ. ఆ జనాభాను ఇక్కడ బీఎస్పీ పార్టీ ఎట్లా ఓట్లు అడుగుతుందో నువ్వు బాగా గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కేరళ, పంజాబు, ఇంకా ఈ పక్క రాష్ట్రాలైన ఈ రాష్ట్రాలలో మీరు కర్ణాటకలో మీరు ఓట్లు ఎట్లా అడుగుతారో స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే మీ వర్గీకరణ పేరుతోని వర్గీకరణ వ్యతిరేక శక్తులు మందకృష్ణ మాదిగ చేసిన నిర్ణయం తప్పు అని ప్రగంభాలు చెప్పుకుంటూ కాదు, కరెక్ట్ ఆన్సర్ చేసి మాదిగ ఉపకులాలకు సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అయితే బియ్యాన్ని జగన్నాథపురంలోని ఓ రైస్ మిల్ నుంచి పొరుగు రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉంది. సమాచారం అందుకున్న అధికారులు దాడి చేసి 210.33 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడిలో నిందితులు పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరేదైనా పక్కన చెప్పినా మేము అంటాము. మా డ్యూటీ అదే, మాకు వేసింది. కంప్లైంట్ రావడం మేము రాలేదు కదా. లోన్ ఎన్ని ఉన్నాయి లోడ్ చేశారు కదా. తప్ప ఏ రోజు రండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య యత్నంగా పాల్పడింది. కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ కొడుకు వేధింపులకు గురి చేశారని అంగన్వాడీ టీచర్ శారద ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో తనను సస్పెండ్ చేయించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. అంగన్వాడీ టీచర్ శారద జాబ్ తీసివేసిన సస్పెండ్ చేసిన బీఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఇక్కడ మీ ఊర్లో ఫుడ్ బండి బస్సే మీ ఇంటికి వచ్చిందని చెప్తారు. వాళ్ళ తాన కూకుందంట అని. ఆ బస్సు వస్తే నాకు చిన్న సందులో ఇల్లు ఎవరు వచ్చింది ఎట్లా చూసిరు మేడం? సరే వీడియో ఉంటే చూపించమను. నేనే అందరితో ఊళ్ళో గ్రామ సభ పెడితే నేనే మాట్లాడతాను, నాదే తప్పైతే ఒప్పుకుంటా అని చెప్పిన మేడానికి మెమో గురించి అట్లా చేసిండ్రు సార్. అసలు ఆయనకేం సంబంధం? గోవర్ధన్ రెడ్డి పార్టీ ఫీలింగ్లా మా హస్బెండ్ ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు మొన్న ఏమైందంటే మా మామకి పింఛన్ ఇస్తుంటే పొద్దుని కొట్టేపించిండు నాకు జాబ్ ఉందని. అట్లా ముర్రం కొట్టిస్తే మీకు సంబంధం ఉందని దాని గురించి గొడవ. ప్రతి దానికి ఇంకా ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చి ఆయన ఇంకా వద్దులే అనుకొని ఇంకా కూకున్నాడు. మొన్న ఇంకా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక నీ జాబ్ ఉంటే చూసాను ఒకరోజు నాకు ఫోన్ చేసి అన్నాడు ఇంకా పీకేస్తాను అన్నీ. మొన్న ఎలక్షన్ల అప్పటి నుంచి బదురుకొని ఇంకా ఫోన్లు మేడానికి చేసి ఒత్తిడి చేసి నాకు మెమోలు ఇప్పించి తీసేస్తామని ఇట్లా చేస్తే భయపెట్టిస్తేనే నేను సొసైటీ చేసుకునేస్తాను. సూపర్వైజర్ గారు బిపాషా మేడం మా భార్యకు కాల్ చేసి అమ్మ నీకు సస్పెండ్ ఆర్డర్ కంపెనీ వచ్చింది తీసుకోవా అంటే దాంట్లో మనసు కొంచెం బాధ అనిపించి దానివల్ల ఆమె సూసైడ్ చేసుకున్నది. దీనికి కారణం అధికార పార్టీ నాయకులు, సిడిపిఓ గారు, సూపర్వైజర్ గారు. మెమో ఇవ్వడానికి అకారణం చూపించి మెమో ఇస్తారు. దానికి రిప్లై ఇచ్చినా కూడా మేము తీసుకోము, మేము చెప్పినట్టు రాయలేదు అంటే చెప్పండి మేడం అంటే మేము ఎందుకు ఇస్తాం, మేమే ఇచ్చి మేమే ఎట్లా చెప్తాం తల్లి అంటారు. లేదు మేడం మీరు గ్రామసభ పెట్టండి, గ్రామసభ పెట్టి తర్వాత బెనిఫిషియర్స్ ఎవరో పిలిపియండి. ఒకవేళ ఎవరో బెనిఫిషియర్ మీరు సరైనగా సరుకు సరఫరా చేసలేరు మా అంగన్వాడీ టీచర్ అంటే సస్పెండ్ ఆనే చేయండి మేడం అని కూడా మేము ప్రాధాయపడేది జరిగింది. అటువంటి టైం అది కాదు బాబు మీకు తెలుసలేదు, రాజకీయం ఎమ్మెల్యే గారు చాలా ఒత్తిడి చేస్తారు, ఆ ఒత్తిడిల కారణంగానే మీకు ఇవ్వాల్సి వస్తుంది, మీరు మాకు శత్రువులు గారు అంటే మేడం డిపార్ట్మెంట్ పరంగా మీరే మాకు న్యాయం చేయాలి తప్ప వారి దగ్గర మేము మోలేమంటే సిడిపి వారు సూచించిన మేర కూడా
మేము ఆ రెడ్డి గారి ఇంటికి పోయినాం. పోతే వాళ్ళ చిన్న కుమారుడు రాజేశ్వరి రెడ్డి అని వచ్చి, మా ఇంటికి ఎందుకు వచ్చిన వయస్సు నువ్వు అంటే, మీ డాడీ ఇట్లా చేస్తుందంట రాజేష్ రెడ్డి, మరి మేము ఏం చేసినాము ఏందో చెప్పామని చెప్పు వాళ్ళకు. ఏమంటే గ్రామ సభ పెట్టి బెనిఫిషియరీ బిల్లు ఇచ్చి మాట్లాడమని చెప్పినాం తప్ప మీరు ఆడటానికి మేము ఏమో అడగనికి రాలి చేయనికి రాలి. అందుకు కూడా ఇట్లాంటి సందర్భాలు వస్తాయని నేను గేట్ బయటే ఉన్నా, నా భార్య మా నాయన లోపల ఉన్నారు. ఇది ఏమన్నా ఉంటే ఊళ్ళో వచ్చి మాట్లాడమనండి అంటే పిసికేస్తా, నరికేస్తా, మా ప్రభుత్వం ఉంది, నీకు బాగా ఎక్కువ చేస్తున్నావు కొడుక అని నన్ను దూషించడం, దుర్భాషలాడడం జరిగింది. రాజేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి కుమారుడు, చిన్న కుమారుడు రాజేశ్వర్ రెడ్డి. ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం, ప్రజాపాలన అన్నారు, మార్పు అన్నారు. ఇదేనా అంటే పేదోళ్లకు పార్టీలు ఉండొద్దు, పేదోళ్లకు ఇష్టాలు ఉండొద్దు, ఆ దొరలు ఆ రెడ్లు ఏ పార్టీలు మారితే వీళ్ళ పార్టీలు మారాలి, ఏ కండువాలు వేసుకుంటే వీళ్ళ కండువాలు వేసుకోవాలి, లేకపోతే చంపుతారు, నరుకుతారు, కొడతారు. దీనికి ఎస్సీ ఎమ్మెల్యేలు ఒత్తాసు వలుకుతారు. అయ్యా రేవంత్ రెడ్డి, ఇదేనా నీ ప్రజాపాలన అని అడుగుతున్నా. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తావు కదా, టీఆర్ఎస్ పాలన నన్ను జైలుకి పంపిరు, అక్కడ పంపిరని. మళ్ళీ ఈరోజు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళ మీద మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తారు, ఒక ఎస్సీ మహిళ మీద మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తారు. ఒక దిక్కు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి. మరి నీ సొంత జిల్లా కదా, నేను పాలమూరు బిడ్డ, నల్లమల్ల బిడ్డ అని చెప్పుకుంటావు కదా, మళ్ళీ ఇదేనా నీ నల్లమల్ల తనం, ఇదేనా నీ పాలమూరు బిడ్డ? మళ్ళీ మా మీద ఎందుకు? మేము పేదోళ్ళమయ్యా, మేము పేదోళ్ళం, మాకు పూటకు నడవకనో మాకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక ప్రకారం పోతే కూడా మీరు మా మీద దాడులు చేపిస్తారంటే తక్షణమే కాలువ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి మీద ఎస్సీ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమ్మ సిడిపిఓ తర్వాత మీకు కూడా పార్టీ ఉందా అమ్మ? మళ్ళీ మీరు ఏ పార్టీ అని మెమోలు ఇస్తారు మాకు? నువ్వు ఏ పార్టీ కూడా నువ్వు చెప్పాలమ్మా, ప్రెస్ మీట్ పెట్టి సిడిపిఓ వస్తాం, మా శారద అక్క బాగా అయిన తర్వాత నీ దగ్గరికి కూడా వస్తాం. మళ్ళీ నువ్వు ఏ పార్టీ, నీకు సభ్యత్వం ఉందా, నువ్వు ఏ కండు వేసుకొని తిరుగుతున్నావు కూడా మేము అడగనీకే రెడీ అవుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో పేదలకు అన్యాయం జరిగిన, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిన, బహుజనులకు అన్యాయం జరిగిన బీఎస్పీ పార్టీ వాళ్ళ వెంబడి ఉంటుంది, వాళ్ళ కోసం నిరంతరం. విశాఖ జిల్లా పెందుర్తిలో చీటీల పేరుతో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మాధవి అనే మహిళ పప్పు చీటీలు, శ్రావణమాసం చీటీల పేరుతో సుమారు 540 మందిని మోసం చేసి 14 కోట్లతో పరారైందని బాధితులు వెల్లడించారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు చూడాలని, మాధవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలా పట్టుకుని చూపించండి అమ్మ, అందులోనే కదపకండి, మీరు మాట్లాడకండి. ఈవిడ నాకు 8 సంవత్సరాల నుంచి పరిచయం. శ్రావణం, సంక్రాంతులు, గోల్డ్ కార్డులు, లక్కీ డ్రాలు అని అన్ని రకాలు ఇలా పెట్టి అందరినీ మోసం చేసి నా వెనకాతలు ఉన్న 100 మందిని కూడా మోసం చేసిందండి. కూలి పనులు చేసుకొని, వాళ్ళేమో పాస్ పనులు చేసుకొని డబ్బులు అందరూ నా దగ్గర కడితే నేను పట్టుకెళ్ళి ఆవిడకి కట్టానండి. ఇలా చేయడం చాలా తప్పు. నెల అని గడుపుకొచ్చిందండి. ఇలాగే ఈ నాన్నగారు వచ్చి ప్రతి నెల ఇలాగే చెప్పడం జరుగుతుంది. వాళ్ళింటి దగ్గరే చీటీ పాటలు కూడా వేసిందండి. నెల అని చెప్పి ఇలాగ 8 నెలలు గడిపి మాకు ఐపీ నోటీస్ ఇచ్చిందండి. ఇలా చేయడం చాలా తప్పండి. నా కూతురు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించుకున్నాను. జనవరి 28ని పెళ్ళండి, 4వ తారీఖు నిశ్చితార్థం పెట్టుకుంటే జనవరి 2 గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, నీకు చెప్తున్నానని చెప్పి అందరికీ హేళన చేసి చెప్పిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాగ ఆడపిల్ల పెళ్ళిళ్ళు ఆగిపోవడం, ఇలాగే నిశ్చితార్థాలు ఆపేయడం, ఇలాగే నా తరపున ఎంతో మంది వాళ్ళ తండ్రిని కూడా కోల్పోయారండి. ఎంతో జనం ఉన్నారండి, బాధ్యతలు చాలా మంది ఉన్నారండి. 500 మంది పైనే ఉన్నారండి, ఒకరు కాదు, ఇద్దరు కాదండి. ఇలాగ ఎంతమందికి టోటల్ నాకు ఇవ్వాల్సింది 1,20,00,000 అండి. రూపాయి కాదు, 2 కాదండి. ఇంత డబ్బు ఇలా జనాలు కట్టించానంటే బాధ్యతలు అందరితో కలిపి 3-4 కోట్లు ఉందండి నేను ఇచ్చిందే. చీటీలు ఆవిడకి ఇంట్రెస్ట్కి ఇచ్చినవి, అప్పుగా ఇచ్చినవి మొత్తం అన్ని కలిపి రూపాయి వస్తుందని అందరికి ఆశ చూపించి ఇలాగే డబ్బులు అందరి దగ్గర తీసుకుంది. ప్రజలు నా దగ్గర వెనకాతలు 50 మంది సభ్యులు ఉన్నారండి. 500 మంది అండి, 500 జనం ఉన్నారండి. ఇంకా పైన కానీ తక్కువైతే లేరు. చీటీలు అనేకమైన చీటీలు, పాట చీటీలు, శ్రావణ చీటీలు, సంక్రాంతి చీటీలు, వరలక్ష్మి చీటీలు, ఉగాది చీటీలు, పప్పుల చీటీలు, లక్కీ డ్రాలు అంటే మాకు చెప్పింది. అలానే మేము అందరమే 500 చొప్పున
ముందు మినిమం 500 చొప్పున కట్టించుకొని 1 సంవత్సరం జాగ్రత్తగా అదే త్వరగా అందరికీ బాగానే న్యాయం చేసింది. తర్వాత ఏమో ఇంకా 2022 నుంచి మాకు ఆపేసింది ఆవిడ. అమౌంట్లు ఏవి సరిగ్గా ఇవ్వలేదు. మా అమౌంట్లన్నీ మా నాన్నగారి దగ్గర స్టక్ అయ్యమ్మా, సైట్ల మీద పెట్టారు, మీరు ఆగండి అని మాకు టైం చెప్పింది. అలాగని మేము 6 నెలలు 3 నెలల వరకు టైం ఇచ్చాము. ఒక ఆడపిల్ల కదా, ఎవరికైనా ఇలాగా ఉంటుంది కదా, వస్తుంది కదా అనేసి ఏమో ఎక్కడైనా నిజమేనేమో అని ఆలోచించడంతో మేము ఆగాం, టైం ఇచ్చాము. కానీ ఆ టైం గ్యాప్లోనే ఆవిడ మాకు ఐపీ నోటీసులు పంపించింది. అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ప్రూఫ్ ఉన్నది. ఆవిడ మేము కట్టించిన ఆవిడ సంతకాలు చేసిన ప్రూఫ్లు ఉన్నాయి. మాకు చాలా స్థిరాస్తులు ఉన్నాయి, సైట్లు ఉన్నాయి. మేము 2000 ఆవిడే చెప్పారు నేను మీడియాలోను 10 సంవత్సరాల నుంచి నేను చీటీలు పెడుతున్నానని, ఏ ప్రూఫ్లు లేవని, మమ్మల్ని ఆగమని ఇచ్చేస్తాను, న్యాయమే చేస్తాను అన్నది. అంత న్యాయం చేసేసిందంటే మాకు ఐపీ నోటీసులు ఎలా పంపిస్తుందండి? స్థిరాస్తులు కూడా మార్చేసింది. కాదు చూడండి సార్, మీ ఐపీ నోటీసులు మాకు పంపించింది. ఇది గ్రానైట్ మీద పంపించింది. మాకు గ్రానైట్కి మాకు ఏం సంబంధం? మేము చాలామంది, నేనైతే 5 సంవత్సరాల నుంచి పరిచయం, కానీ మిగతా వాళ్ళందరూ 8 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యారు. వాళ్ళందరూ చీటీలే కట్టారు తప్ప ఎవరు గ్రానైట్ అనేది మాకు తెలియదు. ప్రసాదరావుకి నాకు పరిచయం చేసింది మాధవి గారమ్మ అని. ఆవిడికి పరిచయం చేసిన 6 నెలలకి నేను కట్టానండి, చీటీలు కట్టుకొని వస్తున్నాను. నేను 14 లక్షలు ఇచ్చానండి, 14 లక్షలు ఇచ్చాను, 16 లక్షలు చీటీలు కట్టానండి. ₹1 కూడా నాకు ఇవ్వలేదు. 40,000 ఇచ్చిందండి, నాకేమీ ఇవ్వలేదు. నేను అంతవరకే చెప్పగలను. నేను 29 లక్షలు కట్టానండి. ఇవ్వవలసినవి 14 లక్షలండి, చీటీలు 16 లక్షలండి. నాకు ₹1 కూడా లేదు. భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో పొంగి పొర్లుతున్న డ్రైనేజీలో దిగిన వ్యక్తి గల్లంతయ్యాడు. కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునేందుకు డ్రైనేజీలోకి దిగిన చర్ల మండలానికి చెందిన సతీష్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ మేరకు అతనిని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో పడతారు. గోల్ టైట్ ఉందా భయ్యా? లోతు అక్కడ లోన లోతు లేదు. చిన్నకుందా రూమ్ లాగా ఉంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.